ట్రెండ్ ఈస్ ఫ్రెండ్. ఇది స్టాక్ మార్కెట్‌లో అయినా, పర్సనల్ లైఫ్‌లో అయినా పర్ఫెక్ట్‌గా వర్తిస్తుంది. ఇప్పుడు కరెంట్‌గా ట్రెండ్‌లో ఉన్న హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు చాలా డిమాండ్ ఉంటుంది. అదే విధంగా ఏదన్నా ఇప్పుడు ట్రెండ్‌లో ఉండే స్టాక్‌కి కూడా చాలా డిమాండ్ ఉంటుంది. ఆ రెండిట్లో కామన్ ఏంటి? ఇక్కడ హీరోకేమో సక్సెస్ మెట్రిక్. అలాగే స్టాక్స్‌లో ట్రెండింగ్‌లో ఉన్నవంటే ఏంటి? హైయెస్ట్ మొమెంటమ్‌తో చాలా మంచి రిటర్న్స్ తక్కువ టైంలో ఇస్తున్నాయి అని అనుకుంటే దాన్ని ట్రెండింగ్‌లో ఉండే స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇలాంటి స్టాక్స్ గనుక మన పోర్ట్‌ఫోలియోలో ఉంటే, మన పోర్ట్‌ఫోలియో కూడా తక్కువ టైంలో ఎక్కువగా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలున్నాయి. మరి ఆ మొమెంటమ్ ఉండే స్టాక్స్‌ని మనం ఐడెంటిఫై చేసుకొని, ఇన్వెస్ట్ చేసి, దాంట్లో మళ్ళీ రీబాలన్స్ చేసుకుంటూ, ఇలా మల్టిపుల్ థింగ్స్ మనం చేయకుండా, ఇవన్నీ చేయడానికి ఒక ప్రొఫెషనల్, ఒక స్ట్రాటజిక్ ఇండెక్స్ ఫండ్ ఉంటే బావుంటుంది గదా! అలాంటి ఒక స్ట్రాటజిక్ ఇండెక్స్ ఫండ్ అయిన నిఫ్టీ 500 మొమెంటమ్ 50 ఇండెక్స్ ఫండ్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ అనేది చేసుకోబోతున్నాము. అండ్ ఈ ఫండ్ లాస్ట్ అంటే సిన్స్ ఇన్సెప్షన్ నుంచి కూడా మనం చూసుకుంటే మంచిగా కన్సిస్టెంట్‌గా 21, 22% సీఏజీఆర్‌తో అనేది గ్రో అవుతోంది. అండ్ ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? ఇండియాలో అంటే ఎన్ఎస్ఈలో మన నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో ఉండే అన్ని టాప్ 1 నుంచి టాప్ 500 స్టాక్స్ ఎందులో అయితే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇలా 3 సెగ్మెంట్స్‌లో కూడా ఏవైతే హైయెస్ట్ మొమెంటమ్ ఉండి, హైయెస్ట్ మంచి ట్రెండ్‌లో ఉండే టాప్ 50 స్టాక్స్‌ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఈ స్ట్రాటజిక్ ఇండెక్స్‌ని అనేది క్రియేట్ చేశారు. అండ్ దానికి సంబంధించిన ఇండెక్స్ ఫండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మరి ఈ ఫండ్ ఏంటి? దీన్ని మన పోర్ట్‌ఫోలియోలో ఎంత అలొకేట్ చేసుకోవాలి? దీని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? దీన్ని ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలనుకుంటే డీటెయిల్డ్‌గా ఏమేమి చూసి ఇన్వెస్ట్ చేయాలి? ఇలా అన్నిటి గురించి ఇన్ డీటెయిల్‌గా వీడియోలో డిస్కస్ అనేది చేసుకుందాము. నా పేరు నిహాల్. మీరు చూస్తున్న మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? అండ్ ఈ ఫండ్ ఇప్పుడు మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను నా లాస్ట్ వీడియోలో ఎప్పుడైతే మనం ఆల్ఫా వర్సెస్ మొమెంటమ్ ఫండ్స్ చేశామో, అప్పుడు మనకి టాప్ సెకండ్ పొజిషన్‌లో నిఫ్టీ 500 మొమెంటమ్ 50 ఇండెక్స్ ఫండ్ మనకి కనిపించింది. రోలింగ్ రిటర్న్స్ 26%తో ఆల్ఫా మంచిగా ఉండి, స్టాండర్డ్ డీవియేషన్ ఉండి, ఇవన్నీ నేను ఆ వీడియోలో డిస్కస్ అనేది చేసుకున్నాను. సో, ఇక్కడ మనకి నిఫ్టీ ఆల్ఫా 50 తర్వాత నిఫ్టీ 500 మొమెంటమ్ 50 ఇండెక్స్ ఫండ్ అనేది మనకొచ్చింది. సో, ఈ ఫండ్ చాలా మంచి రిటర్న్స్ ఇస్తోంది కాబట్టి ఈ ఫండ్ ఏంటి? దాన్ని ఎలా అనలైజ్ చేయడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో, మనం ఇక్కడ నిఫ్టీ 500 మొమెంటమ్ 50 యొక్క ఇండెక్స్ ఫండ్ యొక్క ఫ్యాక్ట్ షీట్ ఓపెన్ చేసి చూసుకుంటే, ఇక్కడ లాస్ట్ క్వార్టర్‌లో అంటే జాన్యురీ నుంచి ఇప్పుడు మనము మార్చ్ ఎండింగ్ వరకు కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ 21.48% నెగెటివ్‌లో ఉంది. యాస్ ఆఫ్ ఫిబ్రవరి 28 ఇప్పుడు మార్చ్‌లో మళ్ళీ మార్కెట్స్ బౌన్స్ అయ్యాయి కాబట్టి ఈ వాల్యూ ఇంకా డెఫినిట్‌గా రికవర్ అయ్యి ఒక 10% వరకు కూడా మార్కెట్స్ బౌన్స్ అయ్యాయి కాబట్టి ఇది ఆల్మోస్ట్ 11% అరౌండ్‌గా నెగెటివ్ ఉంటుంది. తర్వాత ఇయర్ టు డేట్ కూడా మనం చూసుకుంటే 2 సేమే ఉంటాయి. ఎందుకంటే సేమ్ ఇయరే కాబట్టి. తర్వాత 1 ఇయర్‌లో చూసుకుంటే నెగెటివ్ 9.44%, 5 ఇయర్స్ సీఏజీఆర్ చూసుకుంటే 24.22% ఉంది. 5 ఇయర్స్ ఇక్కడ సీఏజీఆర్ అంటే ఏంటి? ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్‌గా మనం ఇదే ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుంటే లాస్ట్ 5 ఇయర్స్‌లో ఎవ్రీ ఇయర్ మనకి ఎంత రిటర్న్స్ వచ్చుంటాయి అని చెప్పేది ఈ వాల్యూ కాబట్టి అది 24.22% ఉంది. అండ్ సిన్స్ ఇన్సెప్షన్ అంటే ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా చూసుకుంటే 22.18% ఉంది. అండ్ ఇన్సెప్షన్ డేట్ ఎంతుంది? 2005 ఏప్రిల్ 1, 2005 అంటే లాస్ట్ 20 ఇయర్స్ డేటా మనం చూసుకుంటే 22% సీఏజీఆర్‌తో కన్సిస్టెంట్‌గా ఈ ఫండ్ అనేది గ్రో అవుతోంది. అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు లాస్‌లో చూసి -21, 22% అంత పడిందా అని మీకు అందరికీ డౌట్ రావచ్చు కదా! దానికి రీజన్ ఏంటంటే ఈ నిఫ్టీ 500 మొమెంటమ్ 50 సో, ఇక్కడ మనకు పేరు కూడా చూడొచ్చు. నిఫ్టీ 500 మొమెంటమ్ 50 ఏదైతే ఉందో నిఫ్టీలో టాప్ 1 నుంచి 500 స్టాక్స్ అందులో లార్జ్ క్యాప్ ఉంటుంది, మిడ్ క్యాప్ ఉంటుంది, స్మాల్ క్యాప్ ఉంటుంది. అన్నిటిని కన్సిడర్ చేసి ఇందులో ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తారు కాబట్టి అందులో కూడా మేజర్ ఎక్స్‌పోజర్ మిడ్ క్యాప్ ఇంకా స్మాల్ క్యాప్స్‌లో ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక స్మాల్ క్యాప్ ఇండెక్స్, ఒక మిడ్ క్యాప్ ఇండెక్స్ ఎంతైతే పడుతుందో ఈ స్టాక్ కూడా అంతే పడుతుంది. బట్ వేరస్ మళ్ళీ రీబౌండ్ అయ్యేటప్పుడు కూడా ఆ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంటే కూడా అవుట్ పర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఎందుకంటే ఇందులో మొమెంటమ్ ఇన్వెస్టింగ్ అనేది ఉంది కాబట్టి. సో, ఫ్యాక్ట్ షీట్ అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు యాక్చువల్‌గా మనం దీని అడ్వాంటేజెస్ ఏంటి? దీన్ని ఎలా స్టడీ చేయాలో అది చూద్దాం. సో, దానికి మనం ఇక్కడ పీడీఎఫ్‌ని అబ్జర్వ్ చేస్తే వీళ్ళు మేజర్‌గా మొమెంటమ్ ఇన్వెస్టింగ్ మీద ఎక్కువ ఫోకస్ అనేది చేస్తారు. అంటే ఏంటి? బై వెన్ మార్కెట్స్ ట్రెండ్ అప్‌వర్డ్స్. సో, మార్కెట్స్ ఎప్పుడైతే మంచిగా అప్ ట్రెండ్‌లో ఉంటాయో అప్పుడు ఏవైతే స్టాక్స్ మంచి హై మొమెంటమ్‌లో ఉంటాయో అలాంటి స్టాక్స్‌ని వాళ్ళు పిక్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేస్తారు. సో, వీళ్ళు ఫాలో అయ్యేది ఏంటి? బై హై అండ్ సెల్ హయ్యర్. అంటే మంచి అప్ ట్రెండింగ్‌లో ఒక స్టాక్ 52 వీక్ హైలో ఉంది అనంటే ఒక
రీజన్‌తో 52 వీక్ హైలో ఉంది గదా! మంచి స్ట్రాంగ్‌గా ఉంటే సో, స్ట్రాంగ్ స్టాక్ ఎప్పటికీ స్ట్రాంగ్‌గానే ఉంటుంది. ఒక వీక్ స్టాక్ ఎప్పటికీ వీక్‌గానే ఉంటుంది. ఫండమెంటల్ లెవెల్‌లో ఏదైనా చేంజ్ రానంత వరకు కాబట్టి, వీళ్ళు ఆ ప్రిన్సిపల్‌ని ఫాలో అవుతూ ఒక స్టాక్ యొక్క ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? దానికి పీ రేషియోస్, పీబీ రేషియోస్ కరెక్ట్ ఉన్నాయా? లేదా? ఇవన్నిటితో వీళ్ళకి సంబంధం లేదు. ఏ స్టాక్ అయితే మంచి మొమెంటమ్‌లో ఉంటుందో ఆ స్టాక్‌ని వీళ్ళు ఇంక్లూడ్ అనేది చేసుకుంటారు. అండ్ ఈ 500 స్టాక్స్‌లో ఏ స్టాక్స్ మొమెంటమ్‌లో ఉన్నాయని చెప్పి ఎవ్రీ 6థ్ మంత్ అండ్ 12థ్ మంత్‌కి ప్రైస్ మూవ్‌మెంట్స్ అడ్జస్టెడ్ వోలటిలిటీతో వీళ్ళు కన్సిడర్ అనేది చేస్తారు. సో, ఎవ్రీ 6 మంత్స్ అంటే జూన్ మంత్‌లో ఒకసారి, డిసెంబర్ మంత్‌లో ఒకసారి నిఫ్టీలో ఉండే టాప్ 500 స్టాక్స్‌లో ఏ స్టాక్స్ హైయెస్ట్ మొమెంటమ్‌లో ఉన్నాయి? ఏది మొమెంటమ్‌లో ఉంది? ఏది లేదు? ఎక్స్‌ట్రా ఉన్నదాన్ని ఇంక్లూడ్ చేసుకుంటారు. ఈ స్టాక్ మొమెంటమ్ ఇవ్వట్లేదు అంటే తీసేస్తారు. అంటే ఎవ్రీ 6 మంత్స్‌కి బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టాక్స్ మాత్రమే ఈ ఇండెక్స్‌లో వీళ్ళు పెట్టుకొని అలా వీళ్ళు ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. అండ్ తర్వాత మీకు చెప్పినట్టు వీళ్ళు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇంకా లార్జ్ క్యాప్ 3 సెగ్మెంట్స్‌లో వీళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎక్కడైతే మొమెంటమ్ కనిపిస్తుందో. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? మీరు ఒకవేళ ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను గదా! ఇన్సెప్షన్ వీళ్ళు ఏప్రిల్ 1, 2005లో చేశారు అని చెప్పి. లాస్ట్ 20 ఇయర్స్‌గా ఈ ఫండ్ అనేది యాక్టివ్‌లో ఉంది. సో, మీరు 20 ఇయర్స్ బ్యాక్ ఏప్రిల్ 1 2005న ₹1,00,000 గనుక నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేశారనుకోండి. అది ఓన్లీ 15 టైమ్సే గ్రో అయ్యేది. మీ రూ. 1,00,000 15,00,000 అయ్యేది. కానీ అదే మీరు ఈ ఫండ్‌లో గనుక ఇన్వెస్ట్ చేసుంటే అది 76 టైమ్స్ పెరిగి ₹76,74,855 అయ్యేది. మన ఇండెక్స్ నిఫ్టీ అందరికీ తెలుసు 14-15%తో గ్రో అవుతుంది అని చెప్పి. కానీ ఈ ఫండ్ 25.2% సీఏజీఆర్‌తో అనేది గ్రో అవుతూ అబ్సల్యూట్‌లీ అమేజింగ్ రిటర్న్స్ అనేది ఇచ్చింది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడేంటి నిఫ్టీలో ఉండే 500 స్టాక్స్‌తో కంపేర్ చేస్తున్నాం గదా! సో, మనం గూడా నిఫ్టీ 500 మొమెంటమ్ ఇండెక్స్ ఫండ్ ఏదైనా ఉంటుంది గదా! ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నాం గదా! కానీ నిఫ్టీ 500 అని ఇంకొక ఇండెక్స్ ఉంది గదా! ఆ ఇండెక్స్‌తో కంపేర్ చేస్తే మనకి రిజల్ట్ ఎలా ఉంది అని మనం చూసుకుంటే, దానికి మనము నిఫ్టీ 500 ఒక ఫ్యాక్ట్ షీట్ ఓపెన్ చేసుకుందాం. సో, నిఫ్టీ 500 ఇండెక్స్ యొక్క సిన్స్ ఇన్సెప్షన్ ఎప్పుడైంది? 1995లో ఎప్పుడో జరిగింది. కానీ అప్పటి నుంచి కూడా మనం యావరేజ్ రిటర్న్స్ చూసుకుంటే జస్ట్ 12% మాత్రమే ఉంది. నిఫ్టీ 500లో మనం అందులో బెస్ట్ పెర్ఫార్మింగ్ 50 స్టాక్స్ తీసుకుంటే 25% సీఏజర్ వచ్చింది. కానీ దాని ఏదైతే బెంచ్ మార్క్ ఇండెక్స్ ఉందో నిఫ్టీ 500 అది జస్ట్ 12% రిటర్న్స్ ఇచ్చింది. మన ఏదైతే నిఫ్టీ లార్జ్ క్యాప్ 14-15% రిటర్న్స్ ఇస్తుందో దానికంటే కూడా అండర్ పెర్ఫార్మ్ చేసింది ఈ ఇండెక్స్. సో, నిఫ్టీ 500 మనకి లార్జ్ వైడ్ రేంజ్ ఆఫ్ పోర్ట్‌ఫోలియో కావాలనుకున్న వాళ్ళకి కూడా ఈ నిఫ్టీ 500 మొమెంటమ్ 50 అనేది మంచి ఇండెక్స్ ఫండ్ లాగా కూడా మనకి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తోంది. తర్వాత దీన్ని నిఫ్టీ 50తో కంపేర్ చేసుకుంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 5, 10, 15 ఇయర్స్ ఎంత ఔట్ పెర్ఫార్మ్ చేసింది అని మనం చూసుకుంటే 1 ఇయర్ రిటర్న్స్ కాలిక్యులేట్ చేసుకుంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ పీడీఎఫ్‌లో ఇక్కడ మీరు ఏదైతే ప్రెజెంటేషన్ చూస్తున్నారో ఇది లాస్ట్ ఇయర్ అంటే 2024 జూన్ వరకు ఉన్న డేటా ప్రకారం మనకి ఇక్కడ వాల్యూస్ కనిపిస్తున్నాయి. సో, జూన్ వరకు ఉన్న వాల్యూస్‌లో మనకి నిఫ్టీ 27% అంటే 2023 జూన్ నుంచి 2024 జూన్ ఆ 1 ఇయర్ టైమ్ ఫ్రేమ్‌లో నిఫ్టీ 27.8% రిటర్న్స్ ఇస్తే 27.8 ప్లస్ 47.4% రిటర్న్స్ మనకి ఈ నిఫ్టీ 500 మొమెంటమ్ 50 ఇండెక్స్ ఫండ్ అనేది ఇచ్చింది. 3 ఇయర్ టైమ్ ఫ్రేమ్‌లో నిఫ్టీ ఇచ్చిన దాని మీద ఇంకొక 15% ఎక్స్ట్రా ఇచ్చింది. ఇక్కడ మీరు 47 అని చూసి జస్ట్ 47 ఇచ్చింది అనుకోకండి. 27.8 ప్లస్ 47.4 ఇచ్చింది. 3 ఇయర్ టైమ్ ఫ్రేమ్‌లో 15.8% ఎక్కువ. 5 ఇయర్‌లో 17% ఎక్కువ. లేదా 15 ఇయర్ లాంగ్ టర్మ్ టైమ్ ఫ్రేమ్‌లో తీసుకున్నా కూడా నిఫ్టీ 13-14% ఇస్తుంటే ఇది 25 ఇస్తుందని అనుకున్నాం గదా! ఇక్కడ పైన చూసాం గదా! ఇక్కడ 25% అని. సో, అలాగా మీరు ఆ వాల్యూ ఇక్కడ గూడా చూడొచ్చు. అది 13.2% మనకి నిఫ్టీ ఇస్తే ఇది 10.6% అడిషనల్‌గా ఇస్తూ 23-24% సీఏజీఆర్‌తో అనేది ఈ ఇండెక్స్ ఫండ్ గ్రో అవుతూ వచ్చింది. ఇంకా ఈ ఫండ్‌లో మేజర్ బెస్ట్ పార్ట్ ఏంటి అనంటే నేను మీకు చెప్పాను గదా! ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్ అని చెప్పి. సో, వీళ్ళేంటంటే మార్కెట్ డైనమిక్స్‌ని బట్టి సో, మీరిక్కడ డిసెంబర్ 2020 డేటా ప్రకారం చూడొచ్చు. ఇక్కడ మాక్సిమం అలొకేషన్ ఆల్మోస్ట్ 40% అలొకేషన్ బ్లూ కలర్‌లో ఇచ్చారు. బ్లూ కలర్‌లో మనకేముంది? హెల్త్ కేర్‌లో ఉంది. సో, డిసెంబర్‌లో 2020 ఎప్పుడైతే మనకి కోవిడ్ టైమ్స్ నడుస్తున్నాయో అప్పుడు ఫార్మా సెక్టర్ బెటర్‌గా పనిచేస్తుంది. అప్పుడు ఫార్మా స్టాక్స్ ఎక్కువ ర్యాలీ అవుతున్నాయి కాబట్టి వీళ్ళ పోర్ట్‌ఫోలియోలో మేజర్ పర్సెంటేజ్ ఫార్మాస్యూటికల్స్‌కే ఇచ్చారు. తర్వాత స్లోగా తక్కువ అవుతూ వచ్చింది. అలాగే ఇప్పుడు జూన్
జూన్ 2024 డేటా ప్రకారము ఇక్కడ మాక్సిమం ఇక్కడ గ్రే ఏరియాలో ఉంది. గ్రే అంటే ఏంటి? ఇండస్ట్రియల్స్. సో, ఇండస్ట్రియల్ సెక్టర్ చాలా గ్రో అయింది. లాస్ట్ ఇయర్ జూన్‌లో మనం అందరం చూసాము. సో, ఇక్కడ మేజర్ అలొకేషన్ ఇండస్ట్రియల్ సెక్టర్‌కి ఇచ్చారు. అండ్ ఇప్పుడు 2025లో ఫాస్ట్‌గా గ్రో అవుతున్నదేంటి? కన్స్యూమర్ బ్రాండ్స్. సో, కన్స్యూమర్ సెక్టర్స్‌కి ఇప్పుడు ఎక్కువ అలొకేషన్ ఇచ్చారు. అండ్ ఆ అలొకేషన్ మనము ఇక్కడ చూడొచ్చు. సో, ఇది మనం ఇక్కడ మీరు డేట్ చూడొచ్చు. యాస్ ఆఫ్ January 31, 2025. సో, దీంట్లో మీరు చూసుకుంటే కన్స్యూమర్ డిస్క్రిషన్‌లో 33% అలొకేషన్ అనేది ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఐటీలో 17%, హెల్త్ కేర్‌లో 17, ఫినాన్సెస్‌లో 14, ఇండస్ట్రీస్‌లో 16.1. ఇందాక మనం లాస్ట్ ఇయర్ జూన్ డేటా ప్రకారంలో ఇండస్ట్రీస్‌కి ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడేమో కన్స్యూమర్ డిస్క్రిషన్‌కి. సో, ఇక్కడ మీరు చూస్తున్నారా? ఎవ్రీ 6 మంత్స్‌కి ఏ సెక్టర్ ఔట్ పర్ఫార్మ్ చేస్తుంది. అందులో కూడా ఏ స్టాక్స్ బెటర్‌గా ఉన్నాయని చెప్పి వీళ్ళు అనలైజ్ చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ కంటిన్యూయస్‌గా మీ పోర్ట్‌ఫోలియోని రీబాలన్స్ చేస్తూ మంచి రిటర్న్స్ ఇయ్యడానికి అనేది ట్రై చేస్తారు. కానీ హై రిటర్న్స్ ఇస్తున్నారు అనంటే హై రిస్క్ కూడా ఉంటుంది. అంతే డీవియేషన్ లేదా స్టాండర్డ్ డీవియేషన్ అని పిలుస్తుంటాం కదా! అది కూడా ఉంటుంది. అదే మీరు ఇక్కడ చూడొచ్చు. సో, నార్మల్‌గా బుల్ మార్కెట్స్ ఎప్పుడైతే వచ్చాయో మన నిఫ్టీ 27.7% రిటర్న్స్ ఇస్తే ఇది 20%తో ఔట్ పర్ఫార్మ్ చేస్తూ 47% ఇచ్చింది. అదే వేరస్ బుల్ మార్కెట్‌లో ఎప్పుడైతే మార్కెట్స్ పడతాయో నిఫ్టీ 50 30-40% పడింది. ఇది 2029 డేటా. 30-40% పడితే ఈ ఫండ్ 42% పడింది. అండ్ వేరస్ ఇందాక మనం ఈ లాస్ట్ 3, 4, 5, 6 మంత్స్ మనం డేటా కూడా కన్సిడర్ చేసుకుంటే నిఫ్టీ 15-16% పడిందని మనందరికీ తెలుసు కదా! ఈ ఫండ్ ఏమో ఆల్మోస్ట్ 20-23% పడింది. సో, హై రిస్క్ ఉంటే హై రివార్డ్ కూడా ఉంటుంది కాబట్టి మార్కెట్స్ బేరిష్‌గా ఉంటే ఈ ఫండ్స్ ఎక్కువ పడే అవకాశాలున్నాయి. కానీ మార్కెట్స్ ఎప్పుడైతే టర్న్ అరౌండ్ అయ్యి బుల్ మార్కెట్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ ఫండ్స్ ఔట్ పర్ఫార్మ్ కూడా చేస్తాయి. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే 2020లో మార్కెట్స్ మళ్ళీ బౌన్స్ అయ్యే ఫేజ్ ఉంటుందో అప్పుడు నిఫ్టీ కనుక 34% రిటర్న్స్ ఇస్తే మొమెంటమ్ ఫండ్స్ 39% ఆ టైంలో వచ్చాయి. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో లాంగ్ టర్మ్‌లో ఈ ఫండ్ కూడా చాలా మంచిగా పర్ఫార్మ్ అనేది చేసింది. తర్వాత ఈ ఇండెక్స్ ఫండ్‌లో టాప్ 10 కాన్స్టిట్యూయెంట్స్ ఇక్కడ వీళ్ళు 2024 ఓల్డ్ డేటా ఇచ్చారు. కానీ మనం ఇక్కడ ఇప్పుడు కరెంట్ ఇందాక చెప్పాను కదా! ఇండస్ట్రీస్‌లో హైయెస్ట్ ఇచ్చారని చెప్పి. కానీ ఇప్పుడు కరెంట్ డేటా ప్రకారం మనం చూసుకుంటే హైయెస్ట్ సెక్టర్ కన్స్యూమర్ సెక్టర్స్‌లో ఉంది. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హెల్త్ కేర్‌లో ఇలా మనకున్నాయి. తర్వాత వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన టాప్ స్టాక్స్ ఏంటి అని మనం చూసుకుంటే మహీంద్రా అండ్ మహీంద్రాలో ఆల్మోస్ట్ 5.7% ఇచ్చి తర్వాత టెక్ మహీంద్రా, డివిస్ ల్యాబ్, పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇలాగ మీరు అన్ని చూడొచ్చు. కోఫోర్స్ ఏవైతే టాప్ 10 స్టాక్స్ ఉన్నాయో అవి మీకు ఇక్కడ డెఫినెట్‌గా కనిపిస్తూ ఉండొచ్చు. సో, వీళ్ళు ఏ స్టాక్స్ ఎప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి, ఎప్పుడు మొమెంటమ్‌లో ఉన్నాయో చూసుకొని ఆ స్టాక్స్‌లో, ఆ సెక్టర్స్‌లో కాన్స్టెంట్‌గా రీబాలన్స్ చేస్తూ ఇన్వెస్టింగ్ అనేది చేస్తారు. ఇంకా మీరు ఇక్కడ లాస్ట్ 15-20 ఇయర్స్‌గా ఎన్ని సార్లు నిఫ్టీ 50 కంటే ఈ ఫండ్ ఔట్ పర్ఫార్మ్ చేసింది అని మన డేటా మనం ఇక్కడ చూడొచ్చు. సో, మీరు 2006లో చూసుకుంటే నిఫ్టీ 40 ఇస్తే ఇది 60% ఇచ్చింది. 2007లో నిఫ్టీ 57% ఇస్తే ఇది 129 ఇచ్చింది. పడేటప్పుడు కూడా ఇది ఎక్కువ పడుతోంది. కానీ ఎప్పుడైతే మార్కెట్స్ రీబౌండ్ అవుతాయో మీరు ఇక్కడ చూడొచ్చు. నిఫ్టీ ఆల్మోస్ట్ 30 ఇస్తే ఇది 70% ఇవ్వడం. ఇక్కడ 20 ఇస్తే ఇక్కడ 79% ఇవ్వడం. 2024లో లేటెస్ట్‌గా కూడా నిఫ్టీ 15-16%తో గ్రో అవుతాయి. ఇవి 40-48%తో గ్రో అయ్యాయి. ఎందుకంటే మార్కెట్‌లో ఒకవేళ లార్జ్ క్యాప్ ఎప్పుడైతే మనం రొటేషన్ చూస్తుంటాం కదా! ఒకసారి లార్జ్ క్యాప్స్ ఎక్కువ పర్ఫార్మ్ చేస్తాయి. ఒకసారి మిడ్ క్యాప్స్ ఎక్కువ పర్ఫార్మ్ చేస్తాయి. ఒకసారి స్మాల్ క్యాప్స్ ఎక్కువ పర్ఫార్మ్ చేస్తాయి. సో, ఏ కేటగిరీలో ఏ స్టాక్స్ బెటర్‌గా పర్ఫార్మ్ చేశాయని ఐడెంటిఫై చేసుకొని వీళ్ళ మొమెంటమ్ క్రైటీరియా ఏంటి, లో వాలటిలిటీ మొమెంటమ్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేస్తారని చెప్పి వాళ్ళ ఫ్యాక్ట్ షీట్‌లో క్లియర్‌గా ఉంటుంది. అవన్నీ మనకెందుకు వీళ్ళు ఆల్రెడీ ఇండెక్స్ ఉంది కదా! సో, దాంట్లో వాళ్ళు ఆ మెథడాలజీస్‌ని ఫాలో అవుతూ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మార్కెట్స్ పడినప్పుడు నార్మల్ మార్కెట్స్ కంటే ఈ స్టాక్స్ ఎక్కువ పడే అవకాశాలున్నాయి. కానీ మార్కెట్స్ రీబౌండ్ అయ్యేటప్పుడు దానికంటే ఔట్ పర్ఫార్మ్ కూడా మనకి చేస్తాయి. తర్వాత మార్కెట్ స్ట్రక్చర్‌ని బట్టి అలొకేషన్ ఎలా చేంజ్ అవుతుందో ఇక్కడ మీరు చూడండి. జూన్ 2021లో మాక్సిమం అలొకేషన్ లార్జ్ క్యాప్స్‌లో ఉంది. కొంత మిడ్ క్యాప్‌లో ఉంది. కొంత స్మాల్ క్యాప్‌లో ఉంది. అంటే ఆల్మోస్ట్ ఈక్వల్‌గా 45% లార్జ్ క్యాప్‌లో మేజర్ కాంట్రిబ్యూషన్ ఉంది. డిసెంబర్ 2021లో లార్జ్ క్యాప్ అలొకేషన్ ఇంకా పెరిగింది. తర్వాత జూన్ 21లో మళ్ళీ లార్జ్ క్యాప్ అలొకేషన్ పెరిగి స్మాల్ క్యాప్ చాలా తక్కువ ఉంది. కానీ మీరు డిసెంబర్ 2023లో చూస్తే మళ్ళీ స్మాల్ క్యాప్ అలొకేషన్ అనేది పెరిగింది. సో, మార్కెట్ మూవ్‌మెంట్‌ని బట్టి ఎందులో ఎంత అలొకేషన్ ఉంటే మార్కెట్ ఔట్ పర్ఫార్మ్ చేస్తుందని చెప్పి వీళ్ళు ఐడెంటిఫై చేసుకొని అలాంటి సెక్టర్స్‌లో ఎక్కువ డబ్బులనేది ఇన్‌ఫ్యూజ్ చేస్తారు. సో, ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే నిఫ్టీ 500 మొమెంటమ్ 50 ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళ ఒక మ్యూచువల్ ఫండ్ అవైలబుల్‌గా ఉంది. తర్వాత నిప్పాన్ ఇండియా వాళ్ళది కూడా ఒక మ్యూచువల్ ఫండ్ ఉంది. ఈటీఎఫ్స్ కూడా అవైలబుల్‌లో ఉన్నాయి. సో, మోస్ట్‌లీ స్ట్రాటజిక్ ఇండెక్స్ ఫండ్స్ మీద ఈటీఎఫ్స్ ఇంకా అంత పాపులర్ కాకపోవడం వల్ల లిక్విడిటీ ఇష్యూస్ ఉండొచ్చు. సో, ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మ్యూచువల్ ఫండ్‌లో కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసే కంటే ముందర మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫండ్స్ ఏవైతే నేను ఇప్పుడు డిస్కస్ చేస్తున్నానో ఇది అవ్వచ్చు, లేకపోతే నిఫ్టీ 500 మల్టీ క్యాప్ మొమెంటమ్ క్వాలిటీ 50 ఇండెక్స్
ఇండెక్స్ ఫండ్ ఏదైతే ఉందో అదవ్వచ్చు. ఇవన్నీ కూడా మీ మిడ్ క్యాప్ ఇంకా స్మాల్ క్యాప్‌కి రీప్లేస్‌మెంట్‌గా ఉంటాయి కాబట్టి, మిడ్ క్యాప్ ఇంకా స్మాల్ క్యాప్ ఎలా అయితే మీరు 10 ఇయర్స్, 15 ఇయర్స్ టైమ్ ఫ్రేమ్‌ని మైండ్‌లో పెట్టుకొని ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తారో అండ్ మీ పోర్ట్‌ఫోలియో అలొకేషన్ కూడా అదే దృష్టిలో, అదే వాలటిలిటీని కన్సిడర్ చేసుకుంటూ, ఆ రిస్క్‌ని అండర్‌స్టాండ్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేస్తారో, అంతే అమౌంట్ ఈ ఫండ్స్‌లో కూడా మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేసుకుంటే, మీకు మీ పోర్ట్‌ఫోలియోలో మంచి డైవర్సిఫికేషన్ వచ్చి బెటర్ ఆప్షన్‌గా అనేది ఉంటుంది. సో, ఈ వీడియో ఎవరికైతే వాల్యుబుల్‌గా అనిపిస్తుందని మీకు అనిపిస్తుందో, వాళ్ళతో అట్‌లీస్ట్ ఒక్కళ్ళతో అయినా షేర్ చేయండి. అండ్ వాళ్ళ వరకు ఈ నాలెడ్జ్ రీచ్ అవ్వడానికి నాకు హెల్ప్ అనేది చేయండి. సో, ఇలాంటిదే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికొచ్చేస్తాను. కానీ అప్పటిలోపల మీకింకా వేరే ఏదైనా టాపిక్ మీద డౌట్ ఉంది, లేదా ఇంకేదైనా మ్యూచువల్ ఫండ్‌ని డీటెయిల్డ్‌గా స్టడీ చేయాలని మీరనుకుంటే, నాకు కింద కామెంట్స్‌లో చెప్తే నెక్స్ట్ ఆ వీడియోలో ఆ మ్యూచువల్ ఫండ్‌ని అనలైజ్ చేసుకుంటూ మీ అందరి కోసం వీడియోని తీసుకొస్తాను. సో, ఇలాంటిదే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికొచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.